నమస్కారం అండి. మనం ఇప్పుడు కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన 'ఆకాశానికి నిచ్చెన' అనే కథను విందామా? ఏవండోయ్ శాంతమ్మ గారు! ఏవండీ అని పిలిచింది కాంతమ్మ గారు తన ఇంటి ఆవరణలో నిల్చుని. వస్తున్నానండి అని ఎదురింట్లో నుంచి శాంతమ్మ బయటికి చక్కా వచ్చి, ఏమిటి అని అడిగింది. ఇలా ఒకసారి వస్తారు అన్నది కాంతమ్మ గారు ఏదో ఘనకార్యం అన్నట్లు. సరేనని శాంతమ్మ కాంతమ్మ గారింట్లోకి వచ్చింది. ఏమిటండి అంటూ. ఏమీ లేదమ్మా, నిన్న మా వారు ఈ చీరను కొనుక్కొచ్చారు, బాగుందేమో అడుగుదామని అంటూ తన చేతిలోని కొత్త చీరను శాంతమ్మ చేతిలో పెట్టింది. శాంతమ్మ ఆ చీరను అట్టే అందుకుని పరీక్షించసాగింది. గళ్ళచీర, చక్కని జరి అంచు సూర్యరశ్మికి మెలమెల మెరిసిపోతూ శాంతమ్మని ఎంతో ఆకర్షించింది. ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఎంత అని అడిగింది శాంతమ్మ చాలా ముచ్చట పడుతూ. ఎంతండి? 45. శాంతమ్మ ఉలిక్కిపడి కాంతమ్మ గారి ముఖం వైపు తేరిపార చూడసాగింది. అంతకుముందు గ్రహించలేదు కానీ ఇప్పుడు అర్థమైంది అసలు సంగతి. తనను అవమానించడానికే పనివేళ పిలిచి ఆ చీర చూపించింది. తమకు అంత డబ్బు పెట్టి చీర కొనే తాహత లేదు. ఆ విషయం కాంతమ్మ గారికి తెలుసు. అందుచేతనే అంత దర్పంగా పలికింది 45 అని. మీరేం కొంటారమ్మా అంత డబ్బు పెట్టి? అవి మాలాంటి వాళ్ళకే చెల్లుతాయి అనే అర్థం గోచరించింది. సరేనండి వెళ్తున్నాను అని మాత్రం చెప్పి ఇంటికొచ్చేసింది శాంతమ్మ. తప్పక తనను అవమానించడానికే అలా చేసి ఉంటుంది. లేకపోతే ఆమె తన ఇంటికొచ్చి చూపించకూడదా? తనను పిలిచి గొప్పలు చెప్పుకోవడం ఎందుకు? శాంతమ్మ ఊహించింది కేవలం అబద్ధం కాదు. కాంతమ్మ గారు నిజంగా కొంచెం గర్వం గల మనిషి, డబ్బున్న స్త్రీ. ఆమె అయితే 70 రూపాయలు పెట్టైనా కొంటుంది చీర. కానీ శాంతమ్మ ఎలా కొనుక్కోగలదు? ఆ రోజు గోవిందరావు ఇంటికొచ్చేటప్పటికి శాంతమ్మ చిన్నబోయి కూర్చునుంది. అలాగున్నావు అని అడిగాడు అతను. శాంతమ్మ జవాబు ఇవ్వలేదు. గోవిందరావు సూరుమంటూ కూలబడి, చెప్పు శాంత అన్నాడు. శాంతమ్మ అసలు సంగతి చెప్పేసింది. గోవిందరావు మాట్లాడలేకపోయాడు. 45 రూపాయలంటే తనకెంతో ఘనం. అంత డబ్బు పెట్టి చీర కొని తేవాలా? ఏమంటారు? ఏమంటాడు? అది కాదు శాంత, అంత డబ్బు పెట్టి మనం ఎలా కొనుక్కోగలం? వాళ్ళకే వాళ్ళు ఎన్నైనా కొనుక్కుంటారు. మనం వారితో పంతాలు పెట్టుకుంటే ఎలా చెప్పు అని నచ్చజెప్ప చూశాడు. శాంతమ్మ ముఖం ముకుళించుకుపోయింది. తను ఎటువంటి సమాధానమైతే ఊహించుకుందో అటువంటి సమాధానమే వచ్చింది. అయితే భర్త స్వభావం తెలుసుకున్నదవటం చేత కోపం నటించకుండా బ్రతిమలాడటానికే నిశ్చయించుకుంది. ఏమండి తేరా? గోవిందరావుకు కొంచెం కోపం వచ్చింది. ఏమిటి మంకుపట్టు? తమ సంగతి శాంతకు తెలిసే అలా అంటుంటే తనకేమనాలి? అది కాదండి, ఒక్క మాట అంటాను. మీరు నాకు చీర కొనిపెట్టి ఎన్నాళ్ళయిందంటారు? అతను ఊహించుకుంటున్నాడు. నిజమే, 2 ఏళ్ళు అవ్వచ్చు. ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని అడగలేదు. ఇదొక్కటే నే కోరేది. ఏమండి? శాంతమ్మ ఎంతో జాలిగా అడుగుతుంది. గోవిందరావు మెత్తబడసాగాడు. అది కాదు శాంత, వాళ్ళు వ్యాపారులు, మనం ఉద్యోగులం. వారితో ఎలా సరితూగలం చెప్పు అన్నాడు. నిజమే కానీ అడక్కడక్క అడిగాను. కాంతమ్మ గారు అంతలా ఆ చీరను చూపిస్తుంటే ముచ్చటేసిందండి. శాంతమ్మ మాటలకు అతని హృదయం పూర్తిగా కరిగిపోయింది. నిజంగా పాపం ఆమె చాలా కాలం నుంచి ఎటువంటి కోరిక కోరలేదు. తోటి స్త్రీ అలంకరణ చూస్తే మరో స్త్రీకి అసూయ కలగటం సహజం. శాంతమ్మ కూడా స్త్రీయే. మంచి చీరలు కట్టుకోవాలని, చక్కగా అలంకరించుకోవాలని ఆమెకు కోరికలుంటాయి. అటువంటప్పుడు ఆమె కోరిక నెరవేర్చకుండా ఉండటం తప్పనుకున్నాడు గోవిందరావు. సరే నీ ఇష్టం. శాంతమ్మ ఎగిరి గంతేసింది. తన భర్త ఇంత సులభంగా అంగీకరిస్తాడు అనుకోలేదు. 45 రూపాయల చీర తన జీవితంలో ఎప్పుడూ ధరించలేదు. ఆ చీరలో తనుంటే ఎంత అందంగా ఉంటుందో ఊహించుకోసాగింది. భోజనం చేసిన తర్వాత గోవిందరావు పెట్టిలో డబ్బు లెక్క చూశాడు. 48 రూపాయలున్నాయి. తను 6 నెలల నుంచి కూడబెట్టిన సొమ్ము. తను చాలాసార్లు ఇలా కూడబెట్టడం ఏదో కారణం చేత ఖర్చయిపోతూ ఉండటం జరుగుతుంది. శాంత, పోనీ ఈ డబ్బు పెట్టి 2 చీరలు కొనుక్కోకూడదు అన్నాడు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఒక చీర కొనడానికి ప్రాణం ఒప్పక. శాంతమ్మకి ఈ మాట పూర్తిగా నచ్చలేదు. ఆమె వీణుల్లో ఇంకా కాంతమ్మ గారి మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి. తను అటువంటి చీర కొనుక్కుని ఆవిడకు చూపిస్తే గాని తన ఆవేశం చల్లారదు. నాకు అటువంటి చీరే కావాలండి అన్నది. గోవిందరావు నిట్టూర్చాడు. అతను వెళ్ళేటప్పుడు శాంతమ్మ కాంతమ్మ గారి చీర ఎటువంటిదో అన్ని వివరాలు చెప్పింది. గోవిందరావు వెళ్ళిపోయాడు. శాంతమ్మకు భర్త మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చింది. అతనిలో ఇంత మంచితనం దాగున్నదని కలలో కూడా అనుకోలేదు. మొదట అతన్ని ఆ చీర విషయం కోరినప్పుడు ఆశ లేకనే అడిగింది. అయినా అతి విచిత్రంగా తన కోరిక నెరవేరింది.
మరో అరగంట గడిచేటప్పటికి గోవిందరావు చేతిలోని పొట్లంతో ఇంటికొచ్చాడు. శాంతమ్మ గబుక్కున అది లాక్కుని విప్పింది. చీర నిగనిగలాడుతుంది. అచ్చం అదే చీర. సంతోషంగా భర్త ముఖంలోకి చూసింది. తనలో ఉన్న సంతోషం అతనిలో లేదు. అయినా తన కోసం నవ్వు తెచ్చుకుంటూ ఏం బాగుందా అని అడిగాడు. శాంతమ్మకు భర్తను చూస్తే జాలి వేసింది. తను అనవసరంగా అతనికి బాధ కలిగించానేమో అనుకున్నది. ఏమండి అలా ఉన్నారు? ఏ ఎలా ఉన్నాను? శాంతమ్మ ఏమీ మాట్లాడలేకపోయింది. అంత డబ్బు పెట్టి చీర కొంటే తనకు కూడా బాధగానే ఉంది ఇప్పుడు. అయినా చీర కొనిన తర్వాత బాధపడినా అది కొనుక్కోకుండా ఉంటే ఇంకా అమితంగా వ్యధపడేది. కోపం వచ్చిందా మీకు? పిచ్చిగానే అడిగింది ఈ ప్రశ్నను. ఎందుకు? గోవిందరావు నవ్వాడు. సరేలే, కోపం ఎందుకు? ఎప్పుడు కొంటామా ఏమిటి అన్నాడు మళ్ళీ. శాంతమ్మ తృప్తి పడింది. ఆ సాయంత్రం శాంతమ్మ ఆ చీరను తీసుకుని కాంతమ్మ గారింటికి వెళ్ళింది. కూర్చోండి అన్నదామె. శాంతమ్మ కూర్చుని, ఇదిగోనండి, పొద్దున మీరు చూపించిన తర్వాత నాకు కూడా కొనుక్కోవాలని బుద్ధి పుట్టింది. ఆయన అడిగితే తెచ్చిపెట్టారు అని తన చీరను చూపించింది. కాంతమ్మ గారు ఆ చీర అందుకుని చూస్తున్నంతసేపు ఆవిడ ముఖం వంక పరీక్షగా చూడసాగింది శాంతమ్మ. కాంతమ్మ గారి ముఖంలో ఎటువంటి భావము వ్యక్తం కాలేదు. చివరికి అనుకోని విధంగా ముఖం మార్చేసి పెదవులు విరిచి, ఎందుకమ్మా డబ్బు దండగా అన్నది. శాంతమ్మ తెల్లబోయింది. కానీ వెంటనే ఆవిడపై ఎంతైనా కోపం వచ్చింది. తను ఆవిడ కొన్నటువంటి చీరే కొన్నందువల్ల అసూయ వల్ల అలా అంటున్నదనుకుని, అలా అంటున్నారే అన్నది. ఏముందమ్మా డబ్బు దండక కాకపోతేను, అది మా వారు కొనుక్కొచ్చిన తర్వాత నాకే వికారం కలిగింది. అది ఇచ్చేసి రమ్మని ఆ డబ్బు పెట్టి ఇంకేమైనా చీరలు తెమ్మన్నాను. ఆయన అలానే 20 రూపాయల చొప్పున 2 కొనుక్కొచ్చారు. లోపలికి పోయి 2 చీరలు తెచ్చి చూపించింది కాంతమ్మ గారు. శాంతమ్మకు నోటంట మాట రాలేదు. ఆ చీర ఆవిడికి డబ్బు ఖర్చు అనిపించిందా? తన తాహతకు అది ఎంత విలువైనదై ఉండాలి ఆ ప్రకారం? పోనీ ఈ డబ్బు పెట్టి 2 చీరలు కొనుక్కోకూడదు అన్న భర్త మాటలు చెవుల్లో మారుమ్రోగాయి. కాంతమ్మ గారు ఆ మాట అన్న తర్వాత ఆ చీర ఎంతో అమూల్యమైన వస్తువుగా కనిపించింది శాంతమ్మకు. ఆవిడైతే ఆ చీర తిరిగి పంపించేసింది. తను తిరగొడితే ఎవరు పుచ్చుకుంటారు? అది సరే, తన ఇంటికి పోయిన తర్వాత భర్త కాంతమ్మ గారు ఏమన్నదని తనని అడిగితే ఏమని సమాధానం చెప్తుంది? ఆ చీరను చూస్తుంటే దాని మీద పడి గట్టిగా ఏడవాలనిపించింది శాంతమ్మకు. కథ పేరు ఆకాశానికి నిచ్చెన. రచించిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మరో నలుగురికి షేర్ చేయండి. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.